మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైకులు కొడుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా ప్రేక్షకులందరికీ మరొకసారి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ నానాటికి రెచ్చిపోతున్న రాధా మనోహర్ దాస్ గురించి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. రాధా మనోహర్ దాస్ గారు ఇటీవల కాలంలో క్రిస్మస్ గురించి, క్రిస్మస్లో యేసు ప్రభు పుట్టుక గురించి, మరి క్రైస్తవుల గురించి, మరి గొర్రెలు బర్రెలు అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రతి వాళ్ళ పేరు అడుగుతాడు. వాళ్ళు మనకు పుట్టినోళ్ళు అంటాడు. వాళ్ళ పేరు గతంలో హిందువుల పేర్లే ఉంటాయి అంటాడు. నేను ఒకటే అడుగుతున్నాను, రాధా మనోహర్ దాస్ గారు, నీ అసలు పేరేమిటి? మీ నాన్నగారు మీ అమ్మగారు పెట్టిన పేరు రాధా మనోహర్ దాస్ కాదు. మీ ఇంటి పేరు అడ్డా. వాళ్ళు అడ్డా సత్యనారాయణ గారి కుమారుడు మీరు మోహన్ రావు గారు. ఇది మిమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? మీ పేరు చెప్పండి ముందు, మీ నాన్నగారి పేరు చెప్పండి, తర్వాత మీది ఏ ఊరో చెప్పండి, మీరు ఏం చదువుకున్నారో చెప్పండి. అదేవిధంగా మీరు మాంసాహార శాకాహారో చెప్పండి. అదేవిధంగా మీరు పూజిస్తున్న దేవుడెవరో చెప్పండి. అది చెప్పకుండా కాసేపు ఒక నామం గురించి చెప్తారు, ఏడుకొండల స్వామి గురించి చెప్తారు, కాసేపు శివభక్తుడిని అంటారు. రకరకాల హిందువుల్లోనే అనేక మంది దేవుళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఏదైనా ఒకే ఒక్క దేవుడని అందరూ ఒప్పుకుంటున్నారు. మీ ఇష్టదైవం ఎవరో చెప్పండి. కాసేపేమో మీరు పలానా దేవుడే కాదంటున్నారు. అసలు దేవుడు ఎవరు? నీకు తెలిసిన దేవుడు ఎవరో చెప్పండి. అందుకని మీరు అనవసరంగా మీరు కన్ఫ్యూజన్లో ఉండి హిందువులందరినీ కన్ఫ్యూజన్లో పెట్టి క్రైస్తవులను తిట్టడమే ఒక పనిగా పెట్టుకొని క్రైస్తవులు ఏం చేయలేరు అనుకుంటున్నారు. మీకు తెలుసు, ఇప్పటికే మీకు అనేక కేసులు మీ మీద బుక్ అయి ఉన్నాయి. మీరు అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా అక్కడిక్కడ మాట్లాడతారు, వీడియోలు పెడతారు, పారిపోతున్నారు. ఇక మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. అన్నిటికీ తెగించి మరి మాట్లాడుతున్నారు. జైలుకి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, మంచిదే. మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కనీసం సుప్రీంకోర్టు జడ్జెస్ను కూడా మీరు అవమానించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వాలను అవమానించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ సృష్టికర్తకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సృష్టికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీకు పిచ్చి పుట్టిందా? మతి భ్రమించిందా? అసలు నీకు ఏమైందో మాకు అర్థం కావడం లేదు. మీ మాయలో పడి అనేక మంది ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. దయచేసి ఈయన ఇంటర్వ్యూలు కూడా చేయొద్దు. ఎవరైనా సరే ఈయన ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళ మీద కూడా మేము కేసులు పెడుతున్నాం. అదేవిధంగా యాంకర్ సార్ అయితే ఉన్నారో ఆయనతో మాట్లాడి ఆ యొక్క వీడియోలను అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళ అడ్రస్లు కూడా మాకు పంపండి. వాళ్ళ మీద కూడా మేము వదిలిపెట్టాం. ఇప్పటికే రాధా మనోహర్ దాస్ గారి గురించి మాకు అనేకమైన ఫోన్లు వస్తున్నాయి. మరి కొందరైతే ఆయన ఏం తప్పు చేశారండి అని కూడా అంటం లేదు. అసహ్యమైన బూతులతో మాట్లాడుతున్నారు. మేము అన్నీ రికార్డ్ చేస్తున్నాం. అవన్నీ కూడా సంబంధిత అధికారులందరికీ వెళ్తాయి. ఇప్పటికే కొంతమంది మరి క్రైస్తవ వ్యతిరేకులు ఇదే పని పెట్టుకొని మరి వాళ్ళ యొక్క శివశక్తి అని ఇంకోటని ఏదో పెట్టుకొని మాట్లాడుతున్న వాళ్ళందరి మీద పోలీస్ కేసులు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళని దొరికితే పట్టుకోవడానికి పోలీసులు తిరుగుతున్నారు. కాబట్టి వీళ్ళు తప్పించుకొని తిరిగే బ్రతుకెందుకండి? మేము ఏ చెప్పినా ధైర్యంగా చెప్తున్నాం, మా అడ్రస్లు చెప్తున్నాం, మా ఫోన్ నెంబర్లు చెప్తున్నాం.
మేము ఉనికిని మేము కరెక్ట్గా చెప్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ అడ్రస్లు పర్ఫెక్ట్గా చెప్పండి. మీరు తిరుపతిలో ఉన్నారంటే తిరుపతిలో కేసు బుక్ అయింది. అదేవిధంగా ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారు అన్ని చోట్ల బుక్ అయినాయి. అదేవిధంగా క్రైస్తవ సోదరులారా, ఈ రాష్ట్రం అంతా కూడా మరి బీజేపీ యొక్క కనుసైగల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉండటం వలన ఈ యొక్క క్రైస్తవులకి మీద విపరీతమైన దాడులు, హింసలు జరుగుతాం ఎక్కువగా ఉంది రాష్ట్రంలో. అది తెలంగాణలో చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకనంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ ఇటువంటి పప్పులు ఉడకో, వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ అంటే అక్కడ వాళ్ళకి పడదు. అందువలన ఆ యొక్క రాష్ట్రంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. దీన్ని కూడా మెరుగు చేయడానికి ఈ సంవత్సరం మేము కృషి చేస్తామని చెప్పేసి అని క్రైస్తవులందరూ సహకరించాలని మరి ఈ వీడియోలో మీ కామెంట్ బాక్స్లో మీరు కామెంట్లు పెట్టండి. మీ యొక్క అడ్రస్లు కూడా మాకు తెలియజేయండి. మనం అందరం కలిసి క్రైస్తత్వాన్ని రాష్ట్రంలో నిలబెట్టడానికి ఈ సంవత్సరం మనం అందరం కలిసి పనిచేయాలని మీరు తప్పకుండా మీ కామెంట్ బాక్స్లో కామెంట్లు పెట్టండి, లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా చేయకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని కూడా మా వీడియోలన్నీ కూడా మీరు వైరల్ చేయాలని చెప్పేసి అని అందరికీ తెలియపరుస్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను.